ఏ పద్ధతిలో ఏ చెప్పినా కూడా అంటే ఓవరాల్ గా ఏ సిస్టమ్ లో చెప్పినా కూడా అల్టిమేట్ గా స్పిరిచువల్ అనే లైన్ లోకి మంచి దీని గురించి చేయడం సొసైటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇండివిజువల్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మంచిగా ఉండడం గురించి ఈ పార్ట్స్ అన్ని దాటి చూపిస్తున్నా తప్పించి ఓవరాల్ గా స్పిరిచువల్ గా గెయిన్ చేయాల్సినంత ఇండివిజువల్ గెయిన్ చేయాల్సినంతగా బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్ దట్ మీన్స్ చక్రాస్ యాక్టివేషన్ విత్ దేర్ పవర్స్ ఎగ్జిక్యూటింగ్ మెనీ థింగ్స్ ఎన్విరాన్మెంట్ శాసించేటంత అవ్వాలి అనేసి అంటే మాత్రం నేను ఫస్ట్ పాయింట్ వాట్ ఐ అటెడ్ ఈజ్ ఆఫ్ కనెక్టెడ్ టు దట్ ఓన్లీ అన్లెస్ అంటే ఆ స్టేజ్ వరకు వెళ్తేనే కానీ ఎవరు కంప్లీట్ గా స్పిరిచువల్లీ ఎలివేటెడ్ ఇండివిజువల్స్ అవరు. మిగతాదంతా సొసైటీలో ఓకే స్కూల్ టీచరు, లెక్చరరు, ప్రిన్సిపల్, యూనివర్సిటీ టీచర్ ఈ స్టేజ్ వరకు వెళ్తారు. అదే ఇప్పుడు అక్కడ రెండు విధాలుగా స్పిరిచువల్ సంపదని, ఆధ్యాత్మిక సంపదను వినియోగించుకోవచ్చు. ఒకటి సంక్షేమం కొరకు, ఇంకొకటి వ్యక్తిగత ప్రగతి కొరకు. సంక్షేమం కొరకు అనేది ఇక్కడ మనం చూసినప్పుడు ఏంటంటే బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు, సామాజిక బాధ్యతలు అనే విషయంలోని మనము బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నామా ఈ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అవలంబించుకుని అనేది ఇక్కడ ప్రశ్న. సో అందుకు ఇప్పుడు మనం అందరం చెప్పగలిగేది ఏంటంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించడం వలన బాధ్యతలు మనం స్వీకరించి ఆధ్యాత్మిక దృష్టికోణంలోని ఇంకా చక్కగా మనం మన పాత్రను వహించవచ్చు కుటుంబంలో కానీ సమాజంలో కానీ అని చెప్పి మనం చెప్తున్నాం. ఇప్పుడు శ్రీకాంత్ చెప్తున్నది వేరే కోణంలో ఏంటంటే ఆధ్యాత్మిక జీవన విధానాన్ని అనుసరించి నా యొక్క ఎదుగుదలని నేను ఎలాగ వినియోగించుకుంటాను, అది ఏదైనా డబుల్ ఎడ్జ్ సోర్డే కదా. కొంతమంది ఈ కేవలం పవర్స్ని మాత్రమే పెంచుకుందాము అని చూసినప్పుడు ఏంటంటే మనం అనేక ఉదాహరణలు చూస్తూ ఉంటాం. ఆ పవర్స్ని పెంచుకున్నప్పుడు ఆ పవర్స్ నుంచి వచ్చేటటువంటి విపరీత ఆలోచనలు తనని కిందకి దించేస్తాయి, లేకపోతే మిగిలిన వాళ్ళకు కూడా కొంచెం హాని కలిగించవచ్చు. సో ఐ థింక్ ఇక్కడ పవర్స్ గురించి ఆ విధంగా కాకపోయినా కనీసం ఆధ్యాత్మిక దృష్టిలోని మనకు కొన్ని సూత్రాలు ఉంటాయి. ఒకటి ప్రేమ, సహానుభూతి, సమదృష్టి, నిష్కామ కర్మ, నిశ్చయాత్మక బుద్ధి, ఇటువంటివన్నీ భగవద్గీతలో కూడా చాలా చక్కగా బోల్డ్ సార్లు వివరించడం జరుగుతుంది. అందువలన అవి ముఖ్యంగా డాక్టర్లుగా, మనం ఉన్నది డాక్టర్లుగా కాబట్టి డాక్టర్లు మనం పేషెంట్లను చూస్తాం, వాళ్ళ సమస్యలకి పరిష్కారాలు వెతుకుతూ ఉంటాం. సో అలాగా అందులో నేను సైకియాట్రిస్ట్ని కాబట్టి నాకు ఎక్కువగా దాని మీద ఎక్కువ ధ్యాస ఉంటుంది. ఎలాగ ఆధ్యాత్మికతని మనం ఒక హీలింగ్ పర్పస్కి వినియోగించుకోవచ్చు అని చెప్పి. ఒక్క నిమిషం, ఇక్కడ స్పిరిచువల్ ఇన్సెన్స్ ఎదుగుదల అనేసి అంటే అల్టిమేట్ గా బీయింగ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చేయగలిగిన జీవన్ముక్తి. జీవన్ముక్తిలో నేటి మరుజన్మ లేకపోవడం. సో ఆ లెవెల్ కి వెళ్ళడానికి డెఫినెట్ గా పార్షియాలిటీ అనేది ఉండడానికి అవకాశం లేనునే వెళ్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మధ్యలో చేస్తున్న అంటే సొసైటీ ధర్మాలు కానీ లేకపోతే బాధ్యతమైన ఇంటి ధర్మాలు కానీ ఏవైనా కూడా ఇవన్నీ కర్మల్ని వాళ్ళు దహించుకోవడం గురించి ఆ జీవి పాస్ట్ లైఫ్ లోని ఉన్న కర్మల్ని దహించుకోవడం గురించి ఇవన్నీ వన్ ఆఫ్ ది వేస్. సో ఆ ప్రొసీజర్ లో అన్ని రకాల స్ట్రెస్, స్ట్రెయిన్ అన్ని అనుభవించక తప్పదు. కానీ జీవన్ముక్తి రావాలి అనేసి అంటే మాత్రం అల్టిమేట్ గా ఇండివిజువల్ ఎలివేషనే వస్తుంది తప్ప ఇండివిజువల్ ఎలివేషన్ అయితేనే కానీ అది రాదు. సొసైటీలో మనం ఎన్ని పనులు చేసినా కూడా సొసైటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మంచి కార్యక్రమాలు ఎన్ని చేసినా కూడా ఆ జీవి కంప్లీట్ గా ఎలివేట్ అయి జీవన్ముక్తి పొందాలి అని అంటే ఇండివిజువల్ ఎలివేషన్ ఈజ్ మచ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఇండివిజువల్ ఎలివేషన్ లో పార్ట్ అండ్ పార్సల్ పూర్వజన్మ సుకృతాలు, కర్మ
అండ్ చేసుకోవడం గురించి జరిగే ప్రొసీజర్ లో జరిగే ఈవెంట్స్ అనేసి నా ఉద్దేశం. ఓకే. అవును, కరెక్టే. ఇక్కడ వ్యక్తి జీవన్ముక్తి కొరకు ఆరాట పడడం అనేది సర్వసాధారణ సహజం. అదే మనం ఎల్లప్పుడూ కూడా మోక్షం కొరకు మనం ఆరాటపడ్డమే పురుషార్థాల్లో కూడా మనకు కనబడుతుంది. ధర్మార్థ కామములు మోక్షము కొరకే అని చెప్పి కనీసం నేను అర్థం చేసుకున్నాను. సో మోక్షం అనేది గమ్యంగా మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ధర్మాన్ని అనుసరించాలి. అదే ధర్మం, అనేక ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలు వ్యక్తిగత ధర్మము, సామాజిక ధర్మము, అనేక రకాల ధర్మాలు అనుకోవచ్చు. అర్థము అనేటటువంటిది కూడాను ఆ విధంగానే. మనం ఉదాహరణకు అర్థం అంటే ఎప్పుడు కూడాను వనరుల గురించి మనం ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి వనరులు వినియోగించుకోవడము, అలాగే వనరులను కల్పించడము, ఆర్థికంగా మనం జీవనోపాధికి వృత్తిని ఆచరించడం, ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. కామము అన్నప్పుడు కూడా మరి దానికి తగ్గట్లుగానే సరైన విధానంలోని ఏంటంటారు అవసరానికి మించకుండాను మనం కోరికలను మనం అనుసరించడము, దానిని సంపాదించుకోవడం కొరకు వినియోగించడం, ఇవన్నీ కూడా మోక్షాన్ని గమ్యంగా పెట్టుకుని చేస్తాం. అంతవరకు సరే, కానీ మిగిలినది మన కంట్రోల్లో ఉండదు కదా. ఇప్పుడు మన సమాజంలో ఉన్నప్పుడు ఏంటంటే ఏవో సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో సమస్యలు రావచ్చు, సామాజిక సమస్యలు రావచ్చు, రాజకీయ సమస్యలు రావచ్చు, దేశం సంక్షోభాన్ని ఎదుర్కొనవచ్చు. ఇవన్నీ ఉన్నప్పుడు వ్యక్తిగా నేను ఎంత జీవన ముక్తి కోసం నేను ఆరాటపడి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా తెలుసో తెలియకో నేను ఇవన్నిటిలో కూడా నేను దూరాలి. అందుకు సమాజం కోసం ఆరాటపడడం ఇక్కడ ఆధ్యాత్మికత అని అనకపోయినా, మనం ఇంటర్ట్వైన్డ్గా ఈ జీవితాన్ని, ఇప్పుడు నేనున్నాను, నువ్వున్నావు, అందరం ఉన్నావు, మనం ఇంటర్ట్వైన్డ్గా మనం జీవితాన్ని జీవించాల్సి వచ్చినప్పుడు ఇవి తప్పించుకోలేము. ఆ బాధ్యతలు మనం అనుసరించాలి. దానిని ధర్మ మార్గంలోనే ధర్మాన్ని అనుసరిస్తూ ఎలాగ మనం చక్కగా ఆచరించవచ్చు అనేది మనకి ఆధ్యాత్మికత పాఠాలు నేర్పిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు భగవద్గీతలో చదివితే, ఇప్పుడు ఉదాహరణకి మేము 14వ అధ్యాయం చేస్తున్నాం సత్సంగంలో. 14వ అధ్యాయం చూస్తే మోక్షం అనేది మనకి తెలిసినదే, గుణత్రయాలని అధిగమించి మనం వెళ్ళాలి అని. గుణత్రయాలని అధిగమించి వెళ్ళాలి అని తెలిసినప్పుడు మరి గుణత్రయ విభాగ యోగం గురించి ఎందుకు మాట్లాడతాడు భగవంతుడు? సో అక్కడ పైగా గుణత్రయాన్ని మాట్లాడుతూను సాత్విక గుణాలని అనుసరించి మనం జీవిస్తే ఊర్ధ్వలోకాలకి వెళ్తాము. రాజసిక అన్నప్పుడు ఈ లోకంలో ఉంటాము. అలాగే తామసిక గుణాలని అనుసరించి కర్మలను ఆచరించినప్పుడు అదో లోకాలకు వెళ్తాము అని చెప్పారు. ఈ వివరణ ఎందుకు అవసరం పడుతుంది? మనం కేవలం అందరము ఈ జన్మలోనే మోక్షం పొందగలుగుతాము అని అనుకుంటే ఈ వివరాలు ఎందుకు తెలుపుతున్నారంటే, చాలా మంది అతి తక్కువ మంది మోక్షాన్ని పొందగలుగుతారు. అధిక శాతం మంది మరలా తిరిగి జన్మించాల్సి వస్తుంది, తప్పదు. అందుకు ఇంక్రిమెంటల్గా కూడా మనకు సాధ్యపడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అలవాటు ఇలా ఆచరణ అలవాటు చేసుకుంటే మనము మనతో పాటుగా మన బాధ్యతలు విస్మరించకుండా చేయడం. నాకు ఇంకొక మేజర్ కన్సర్న్ ఏంటంటే, ఇప్పుడు సమాజంలోని అనేక సమస్యలు, ప్రస్తుత భారతదేశంలో మనకు అనేక సమస్యలు ఉన్నాయి. అనేక సమస్యలు ఉన్నప్పుడు వాటిని విస్మరించి మనం కేవలం ఆధ్యాత్మిక గురించి లేకపోతే మతము గురించి మాట్లాడుతుంటే కొంత అధిక శాతం యువతరానికి అది నీరసంగా అనిపిస్తుంది. అది వినడానికి కూడా చిరాగ్గా ఉంటుంది. అది అసలు సమస్యలను పరిష్కరించకుండా ఎంతసేపు దేవుడి గురించో లేకపోతే దీని గురించైనా మాట్లాడుతుంటారు, మీరు ఇంకో పని లేదా అనే మాట కూడా మనం వినాల్సి వస్తుంది. అది తప్పదు కూడా. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ఎలాగా మనము ఆ, వారందరికీ కూడా ఆధ్యాత్మికత నేర్పిస్తూ పైగా సమాజాన్ని మేము ఏమాత్రం విస్మరించలేదు అని వాళ్ళకి మనం బోధించగలగాలని నా అభిప్రాయం. ప్రస్తుతానికి నేను లేదు, దాంతో చూస్తాను. 1 minute ఇక్కడ ఆధ్యాత్మికతలో అంటే ఇట్స్ నాట్ ఎస్కేపిజం. ఇందాక నుంచి మనం చెప్పుకుంటుంది అదే. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే లీడర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చాలా మటుకు లీడర్స్ కింద ఉంటాం. ఏదో ఒక గ్రూప్ లోనో, కమిటీలోనో, లోనో ఏదో రకంగా ఒక లీడర్షిప్ మనం తీసుకుని ఆ బాధ్యతలు మనం మోస్తూ మిగతా వాళ్ళందరిది కూడా వాళ్ళ సమస్యలను మన సమస్యల కింద అనుకుని వాటిలో ఉన్న మళ్ళీ పరిష్కారాలు వెతుకుతూ ఉంటాం. ఇందులో ఎక్కడా కూడా పారిపోవడం అనేది జరగదు. అలా అవడం వాళ్ళ బికాస్ వీఆర్ నాట్ దట్ లుక్స్ లైక్ ఐ మీన్ ఏదో డిజెక్టెడ్ టైప్ లో అలా కనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా ఇట్ ఈస్ డిటాచ్మెంట్. rather you trust the process and you wanted to include yourself. It's like leadership. So classical example ఒకటి చెప్తాను. ఇప్పుడు మహాత్మా గాంధీ ఉన్నారు. ఆయన 2 ప్రిన్సిపల్స్ చాలా స్ట్రాంగ్ గా నమ్మారు. ఒకటి నాన్ వైలెన్స్, ఎవరీవన్ నోస్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ట్రూత్. వాట్ ఎవర్ ద కాజ్, వాట్ ఎవర్ ద థింగ్, he always stick to the truth. Not only he believed it, he implied he became a leader and he shown everyone to follow it. It got its results. See, ఆధ్యాత్మికత అంటే ఏంటంటే you have to pick up that leadership and lead the way. It's not like ఎవరో యూత్ వాళ్ళు ఏదో డిజెక్టెడ్ గా వాళ్ళు ఎలా ఉంటారు ఇలా ఉంటారు అంటే they will finally come around, because there is no better way to understand things than a person with spirituality background. He understands every nuances of each and everything, and he takes care of everything because he is the one who doesn't have any ego. He feels that everyone is part of him, and he will go and take up that challenge. So I don't think I mean, they might have, it is basically because of misconception about యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని 3వ అధ్యాయంలోనే అక్కడ వస్తుంది. ఆ భగవద్గీతలో శ్రేష్ఠులైనటువంటి వారు ఏది ఆచరిస్తారో అదే జనాలందరూ కూడా అనుసరిస్తారు అని. సో లీడర్షిప్ విషయంలో ఏంటంటే అది చాలా అవసరం. అది మాట్లాడచ్చు. ప్లీజ్. యాక్చువల్లీ మనం ఎలా థింక్ చేస్తాం, మన ఫ్రెండ్ సర్కిల్ అలాగే ఫామ్ అవుతుంది. ఇక్కడ లీడర్షిప్ లేకపోతే ఇదే అంటే వీఆర్ అటాచ్డ్ టు మోర్ టు ఎక్స్టర్నల్ వరల్డ్. మోర్ అటాచ్మెంట్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్ మీన్స్ అవే ఫ్రమ్ ది టు సమ్ ఎక్స్టెంట్. ఇవన్నీ దేనికి అని అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు పూర్వజన్మ కర్మల తాలూకా దహనానికి ఉపయోగపడే ఈవెంట్స్ లో మనం పాజిటివ్ వైపు వెళ్తే అవి అటాచ్మెంట్స్ అలాగొస్తే అలా లీడర్షిప్ క్వాలిటీస్. ఎందుకంటే మహాత్మా గాంధీ గురించి మన చక్రవర్తి చెప్పినట్టు చూపించారు, కానీ అట్ ది సేమ్ టైం ఫేక్ అండ్ ఆఫ్ హిజ్ లైఫ్ లోని సర్టన్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఆయన వల్ల ఎంతమంది, ఆయన డేషన్ వల్ల లాస్ అయిన ఎంతమంది. లేదు కాదు ఇప్పుడు అదంతా మనకు తెలియదు, దాని గురించి మాట్లాడడానికి కాదు, కానీ ఇప్పుడు అది డిస్కషన్ వేరు. ఐ యామ్ యాక్సెప్టింగ్ యూ, కానీ దాని వల్ల వచ్చే అంటే సొసైటీతో ఎప్పుడు ఉంటది ఎవ్రీ పర్సన్. అదొక స్ట్రెంగ్త్ అవుతుంది, అదొక వీక్నెస్ కూడా అవుతుంది. అని అది ఏంటంటే ఒక వ్యక్తి తన నాయకత్వాన్ని వహించడాన్ని ఆపకూడదు, అయినా దాని గురించి అంత దూరం వెళ్ళట్లేదు ఇంకా. ప్రస్తుతానికి ఏంటంటే నిజానికి తను అనుసరిస్తున్నది 10 మందికి చూపించగలిగితే అదే లీడర్షిప్ ఏమో కూడాను. సరే, అయితే రాము అండ్ మాధవి వెల్కమ్. మీరేమైనా షేర్ చేస్తారా? లేట్ ఎంట్రీస్, సారీ, మేము జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వచ్చి కొంచెం ఎంటర్ అయ్యాం, కానీ బట్ సంథింగ్ ఇంట్రెస్ట్ లాగా ఉంది. జస్ట్ లైక్ క్లైమాక్స్ చూసినట్టు ఉంది మాకు ఇప్పుడు. బట్ రికార్డింగ్ పెడతారు కదా, అంటే ఏంటి మీరు డిస్కస్ చేస్తుంది అదే కదా, స్పిరిచువాలిటీ
అండ్ ఇన్ రిలేషన్ టు వర్కింగ్ లైఫ్ లేకపోతే వ్యవహారికం, అదే కదా కాంబినేషన్. అంటే అసలు స్పిరిచువాలిటీ అండ్ ఎస్కేప్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఒక ఛాలెంజ్ విసిరాం. అదేలే, అది పెద్ద ఛాలెంజ్ యాక్చువల్ గా. డిపెండింగ్ ఆన్ వేర్ వి టేక్ టు విచ్ వన్. మనం వరల్డ్లీనెస్ స్పిరిచువాలిటీ తీసుకెళ్తామా, లేకపోతే స్పిరిచువాలిటీ వరల్డ్లీ తీసుకెళ్తాం, దట్ డైరెక్షన్ బట్టి ఉంటది అవుట్కమ్. కాదు, అది వేరే క్వశ్చన్. అప్పుడు is my spiritual journey, how is my spiritual journey affected by worldly responsibilities అనేది వేరే క్వశ్చన్ అవుతుంది. కరెక్ట్. ఎందుకంటే ఆ భయంతోని అమ్మో నన్ను అవన్నీ అంటుకుంటాయి కాబట్టి నేను దానికి దూరంగా ఉంటాను, అదే ఎస్కేప్ అయిపోతుంది. కరెక్ట్. అంటే ఆ ఎస్కేపిస్ట్లు ఎప్పుడూ ఉంటారులే, అందులో చిన్న ఎస్కేపిజం నా దగ్గర కూడా ఉంటది. బట్ వి కాంట్ అవాయిడ్ థింగ్స్ కదా, స్వధర్మం ఉంటది కాబట్టి. సో అందువలన మనకి వర్డ్స్ ఎలా ఉంటాయంటే ఎస్కేప్ కాదు, అది అవేర్నెస్ తోని జాగ్రత్త పడుతున్నాం. ఎగ్జాక్ట్లీ, అంతే, కరెక్ట్. ఎస్కేప్ ఏంటంటే అవేర్నెస్ లేక భయపడి దూరం పెట్టడం. కరెక్ట్. సో ఈ న్యూయాన్సెస్ మనకి అందుకే అన్నిటికీ జ్ఞానం, సర్వం జ్ఞానేనైవ వృజినం, సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అని అగైన్ భగవద్గీతని కోట్ చేస్తున్నాను. ఎవరిని ఎంత అసలు శ్లోకం ఏంటంటే ఎవరు ఎంత పాపాత్ముడైనా సరే కూడా మోక్ష మార్గంలో వెళ్ళడానికి అర్హుడు. దేని ద్వారా? ఆ పాపం అనే నదిని జ్ఞానం అనే నౌక ద్వారా దాటగలుగుతాట. అంత అద్భుతంగా చెప్పాడు. సో అలాగా జ్ఞానం ఎప్పుడైనా సరే జ్ఞానమే మనకు రక్షణ కలిగిస్తుంది. కరెక్ట్. మాధవ్ గారు చెప్పండి. నేను కూడా లాస్ట్ మినిట్ ఎంట్రీ అండి. బట్ అండ్ ఈ స్పిరిచువాలిటీ మనకి వరల్డ్లీనెస్ నుంచి ఎస్కేప్ అన్నది ఈచ్ పర్సన్ హ్యాస్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్ అండి. సమ్ పీపుల్ మైట్ సీ ఎక్కడో, అంటే ఇప్పుడు రిషికేశ్ లోను కొన్ని ప్లేసెస్ లో సమ్ పీపుల్ విల్ యాక్చువల్లీ కమ్ యాజ్ అన్ ఎస్కేప్ అపరెంట్లీ, బట్ దట్ ఈస్ వాట్ ఈచ్ పర్సన్ హ్యాస్ టు క్వశ్చన్ దెమ్సెల్వ్స్ అండి. అండ్ ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ట్రూలీ స్పిరిచువల్, ఇప్పుడు పర్సనల్లీ వాట్ ఐ ఫీల్ ఈస్ పని మనల్ని వదిలేయాలి తప్ప మనం పనిని వదలకూడదండి. అంటే సహజంగా అది డ్రాప్ అవుట్ అయిపోవాలి, మన సాధన మనం చేయాలి, మన స్వధర్మంలో మనం నిలబడాలి. అది వెన్ వి రైపెన్ అట్ సమ్ పాయింట్ ద వర్క్ విల్ డ్రాప్ యూ. ఇప్పుడు స్పిరిచువాలిటీ ఈజ్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ద వరల్డ్లీ రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎస్ టు సమ్ పీపుల్ అండి, ఇన్ ద రియల్ సెన్స్ అపరెంట్లీ, because there are so many people who just avoid worldly responsibilities and then just go to Rishikesh and then just stay there kadandi. But in real sense lo, real true sense lo, it is not an escape from the responsibility from the worldly life. It is not, isn't it? It's a better goal, it's a higher goal, and in fact a person who is spiritual will do the worldly responsibilities స్వధర్మం ఇంకా గ్రాండ్ గా చేస్తారండి వాళ్ళు. More detached, the more detached you are, the more beautifully you can do your swadharma. That's what I believe. బాగా చెప్పారు. మననే పనులు వదిలిపెడతాయి మనల్ని. ఇక్కడ ఇంతకుముందు మనం చెప్పుకునేటట్టు యాక్చువల్లీ వాళ్ళు పెరిగిన వాతావరణం, పుట్టిన ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మెయిన్ రీజన్స్. అది వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ కరెక్ట్ కాదు, ఇక్కడ ఉండే వాళ్ళు చేసే వాళ్ళే 100% అనడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఒకరు ఒక అడ్వాన్స్డ్ ఫ్యామిలీలో పుడితే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, ఇంటలెక్ట్ డిఫరెంట్. రెస్పాన్సిబిలిటీస్ ఉండే ఫ్యామిలీలో పుడితే వాళ్ళ తాలూకు అది వేరు. సో ఇలాగా మెయిన్ రీజన్. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన అల్టిమేట్ గోల్ ఆఫ్ దేర్ దిస్ థింగ్ ఈజ్ మోక్షం. స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాడుతున్నాం కాబట్టి ఆ జీవికి మోక్షం పనుకోవడం.
దాంట్లో ఆల్రెడీ వాళ్ళ కర్మలు అంతకు ముందే పూర్వజన్మలో దహించేసుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా అక్కడే పుట్టి వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళిపోతారు. కర్మలు ఏమైనా ఉంటే సొసైటీలో పుట్టి ఆ కర్మల తాలూకా దహించుకుంటే ప్రొసీజర్ లో అన్ని సర్వీసులు చేసి ఆ స్టేజ్ కి పండిన తర్వాత అప్పుడు సెపరేట్ అవుతారు. నా ఇంటర్ప్రిటేషన్ అది. అంతే అండి, పని మనం వదిలేయాలి తప్ప. కొంతమంది ఎస్కేపిస్ట్స్ ఉంటారండి, కొంతమంది సహజంగానే విడిపడిపోతారు, కొంతమంది నేను ఇక్కడ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే యాక్చువల్లీ అది వాళ్ళ పూర్వజన్మ సుకృతం బట్టి వస్తుంది ఒకటి. రెండోది మీరు అన్నట్టు ఫస్ట్ పాయింట్, వాళ్ళ పని నుంచి ఎస్కేప్ అయిన వాళ్ళందరూ స్పిరిచువల్ వేలో వెళ్ళడానికి టైప్ ఆఫ్ ముసుగు అంటే నేను పాయింట్అవుట్ చేసేది అది. అది వాళ్ళంతా వాళ్ళు స్పిరిచువల్ లోకి వెళ్ళిన వాళ్ళు కాదు బేసికల్లీ. అవునండి. సో వేసుకోవడం అటెండ్ అవ్వడం. నాకు ఒకళ్ళు పేషెంట్ గా వచ్చారనమాట, ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు. అదే ఎగ్జాంపుల్ అది నేను బ్లాగ్ లో కూడా యాక్చువల్ గా రాశాను. ఒక కూతురు, ఒక అమ్మాయి డిగ్రీ కాలేజ్ దాకా వచ్చింది. తల్లిదండ్రులతో వచ్చిందనమాట. ఆ తండ్రి ఏంటంటే ఎంతసేపును సమస్య అమ్మ తల్లి కూతుర్ల మధ్యన ఉంది, వాళ్ళిద్దరికి పడట్లేదు అని అన్నారు. విషయాలు తెలుసుకుంటే ఏంటంటే చిన్నప్పుడే పిల్లని ఒక ఆశ్రమ పాఠశాలలోని హాస్టల్లో పెట్టేశారు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ నేను వెళ్ళను అని చెప్పినా సరే వీళ్ళు అదే నీకు మంచిది అని చెప్పి అక్కడ పెట్టేశారు. సో అక్కడే పెరిగింది మొత్తం అంతా, ఇంట్లో ఎక్కడ పెరగల. కాలేజ్ టైంకి వచ్చినప్పుడు కూడాను వేరే కాలేజీలో మళ్ళీ హాస్టల్లో పెట్టారు. అదంతా అయిపోయింది, చదువు అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగానికి ముందరని చెప్పి ఇంటికి వచ్చింది. పరిచయం లేని వ్యక్తులతో జీవిస్తుంది. అనగా ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకాను లేదు ఆ అమ్మాయి ఇంట్లో. ఇప్పుడు ఆబ్వియస్లీ అడ్జస్ట్మెంట్ తోని ఆ తల్లి కూతురు ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఓకే. తండ్రి ఏంటంటే దూరంగా ఆశ్రమంలోనే చిన్నపాటి జీతానికి అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు. సో చివరికి పాయింట్ ఏంటంటే మా అమ్మాయిని దేవుడే చూసుకుంటాడండి అని అన్నాడు మాట ఆయన. దేవుడే చూసుకుంటాడంటే అర్థం ఏంటండి అని అడిగాను నేను. దేవుడు చూసుకోవడం అంటే ఎక్కడున్నా సరే అమ్మాయి ఆయనే చూసుకుంటాడు. మరి మీ పాత్ర ఏంటండి అని అడిగాను. మీ పాత్ర ఏంటి మరి మీరు తండ్రిగా అంటే, తండ్రిగా నేను చేసేది ఏముందండి, పిల్లని పిల్లని ఎక్కడ చదివించాలో అక్కడ పెట్టాము, అయిపోయిందని. అప్పుడు నేను అన్నాను, దేవుడు మీ ద్వారా తండ్రిగా మీరు కూతురికి మీరు దగ్గర ఉండి నేర్పించడానికి దేవుడు తండ్రిగా వస్తాడు, అంతేగాని దేవుడు వేరేగా వచ్చి ఏదో చేసేస్తాడని కాదు. సో తండ్రిగా మీరు పాత్ర వహిస్తే అది మీరు కరెక్ట్గా అప్పుడు చేసినట్లు అని చెప్పాను. అఫ్ కోర్స్ నచ్చలేదు అతనికి. ఎందుకు నచ్చుతుంది? సో ఇలాగా అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆధ్యాత్మికతను తప్పుగా అర్థం చేసుకున్న వ్యక్తి ఈయన నాకు అనిపించి. ఆయన ఎక్కడో మూలన ఎక్కడో ఉన్నాడు, ఆధ్యాత్మికత ఆశ్రమానికి తాకట్టు పెట్టుకుని జీవితాన్ని కుటుంబాన్ని నెగ్లెక్ట్ చేశాడని నాకైతే కరెక్ట్గా అలాగే అనిపించింది. మీరేమంటారు? నిజం. అట్లా ఐ థింక్ ఇది ప్యూర్ ఎస్కేపిజం అంటే ఇదే బేసిక్ గా. అంటే దే యూజ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ టు ఏంటి వాళ్ళకి స్వస్థత కల్పించుకోవడం కోసం, సమాజం నుంచి ఎస్కేప్ అవ్వడం కోసం ఏదో ఒక ముసుకేసుకుంటారు. ఈ విధంగా చాలా మఠాల్లో సాధుల దాంట్లో ఉన్నోళ్ళు ఉంటారు. ఈ పేరుకి వాళ్ళు అక్కడే తిరుగుతూ ఉంటారు, బట్ దేర్ ఆల్ ఎస్కేప్స్. రియల్ స్పిరిచువల్ ఉన్న వాళ్ళకి అసలు మఠాలు కానీ ప్లేస్లు కానీ ఏం అవసరం ఉండదు. వాళ్ళు ఎవరు కనపడరు కూడా. సో మేము ఇందాకే మధ్యాహ్నం మాది ఒక ఆవిడతో మాట్లాడారు. ఆవిడ ప్రాపర్ గృహిణి. ఆవిడ రియలైజ్, అందరూ చెప్తారు ఆవిడ రియలైజ్ అయిపోయారు. ఆవిడ మాటలు విన్నా జస్ట్ ఒక 10 నిమిషాలే. అసలు రమణ మహర్షి గారు చెప్పిన ఆవిడ నోట్లో అని చెప్పినట్టే చెప్పారు. ఆవిడ గృహిణి, ఒకే అమ్మాయి పెళ్లి చేస్తే వెళ్ళిపోయారు. జస్ట్ అంటే అది వాళ్ళు ఎవరు కనపడరు, ఎవరు తెలీదు. ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డ కాదు కానీ, బట్ కొంతమంది ఎస్కేపిజం మాత్రం నేను చూశాను.
అండ్ వరల్డ్లీనెస్ ని ఆశ్రమాలకు తీసుకెళ్లేవారు. బట్ మిక్స్డ్ అంటే హ్యూమన్ బీయింగ్స్ అంటేనే మిక్స్డ్, వాళ్ళ కార్మిక్ థింగ్ బట్టి వాళ్ళు అలా ప్లేస్ అవుతారు, ఏదో నేర్చుకుంటారు. వి ఆల్ ఎవాల్వ్ టువర్డ్స్ ద వన్ థింగ్. ఇందాక మా ఏదో డిస్కషన్ చేస్తే మీరు ఎప్పుడు పల్లం ఎరుగుతుంది, అందరూ కలిపి సముద్రంలోనే కలవాలి, ఆ యూనివర్సల్ రూట్ లో కలవాలి. ఎవరెప్పుడు ఏ రూట్ ఎలా ఫామ్ చేసుకుంటారో చేస్తారు. షూర్ ఎవ్రీబడి విల్ రీచ్ దట్. కాకపోతే వెనక ముందు అంతే, ఎవరి అదృష్టం వాళ్ళ పుణ్యం బట్టి వాళ్ళు రీచ్ అవుతూ ఉంటారు. సో ఈ డిస్కషన్స్ అలా జరుగుతూనే ఉంటాయి అందరికి. అలాగా చివరికి డెఫినెట్లీ ఆల్ ఆఫ్ అస్ ఎవ్రీబడి సో రీచ్ ద అల్టిమేట్ ట్రూత్. శాస్త్రి శ్రీకాంత్, యాక్చువల్లీ తండ్రిగా అంటే ఒకసారి నువ్వు ఇచ్చిన హిస్టరీ బట్టే చిన్నప్పుడు కూతుర్ని ఫోర్స్ఫుల్ గా తీసుకెళ్లి జాయిన్ చేశాడు. మంచి పాతు అనే ఇంటెన్షన్ తోటే జాయిన్ చేశాడు. సెకండ్ కూడా కాలేజీ వైజ్. కాకపోతే లవ్ అండ్ ఎఫెక్షన్ ఇద్దరి మధ్య, తల్లి కూతురు మధ్య లేదు, బికాస్ ఆఫ్ సెపరేషన్. అండ్ షీఈస్ సో సెన్సిటివ్ ఆ అమ్మాయి. ఆ సెన్సిటివ్ వల్ల వచ్చి ఆ అమ్మాయికి వచ్చి అదే ఆ ఎమోషన్ మదర్ వైపు, పేరెంట్స్ వైపు వచ్చింది. అండర్లైన్ రీజన్ అమ్మాయి పర్సనాలిటీకి రీజన్ అది. ఇన్సెక్యూరిటీ ఈజ్ ద మెయిన్ కల్ప్రిట్. ఆర్ఫన్ ఫీలింగ్ తోటే పెరిగింది. కాబట్టి చిన్నదాన్ని కూడా పెద్దదిగా ఊహించుకుంటే నేచర్ వచ్చేసరికి ఆర్ఫన్ ఫీలింగ్ లో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మదర్ తెరీసా కూడా అదే. మెగ్నీషియం ఈజ్ ద డిఫెక్టివ్ ఎలిమెంట్ ఇన్ దోస్ ఇండివిజువల్స్. మనం అక్కడ ఎగ్జాంపుల్ స్టిక్ అయ్యేద్దాం. అంతా అనాలిసిస్ బాగుంది, నేనేం కాదనట్లేదు. నా క్వశ్చన్ ఏంటంటే తండ్రి పాత్ర ఏంటి? తండ్రి పాత్ర దీని గురించి మాట్లాడుతుండేటప్పుడే ఇవన్నీ వస్తున్నాయి. అక్కడ ఏంటంటే అక్కడ కూతురు భవిష్యత్ గురించే ఇచ్చేసాడు. అలాగని ఈయన లగ్జూరియస్ గా లేకపోతే ఇంకోటి చేసినట్టు ఎక్కడా కనిపించలేదు మనకి. లిమిటేషన్స్ లో కాదు కదా ఇక్కడ ఆధ్యాత్మికత. ఆయన కేవలం ఆధ్యాత్మికత అనే మార్గాన్ని అనుసరించి ఆయన జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని కూడా ఆయన ఆ విధంగా తీర్చిదిద్దాడు. కానీ ఎక్కడ తండ్రిగా పాత్ర వహించలే. అది పాయింట్ ఇక్కడ. మన క్వశ్చన్ అందుకే ఇవాళ టాపిక్ క్వశ్చన్ ఏంటి? స్పిరిచువాలిటీ ఈజ్ ఇట్ అన్ ఎస్కేప్ ఫ్రమ్ ఫ్యామిలీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ క్వశ్చన్ కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ అది. ఆ అమ్మాయి జీవితంకి ఎగ్జాంపుల్ కాదు అది. ఇక్కడ ఏంటంటే ఆ తండ్రి ఆధ్యాత్మికతను అనుసరించి కుటుంబ బాధ్యతలను విస్మరించాడా, తండ్రి బాధ్యతను విస్మరించాడా, తండ్రి బాధ్యతను సమంగా అర్థం చేసుకోలేదా, ఆధ్యాత్మికతను సమంగా అర్థం చేసుకోలేదా? ఇవి క్వశ్చన్స్ అక్కడ. అంతే. అది 50% తండ్రిగా సక్సెస్ అయ్యాడు, 50% ఏమో ఆధ్యాత్మికంగా కూడా సక్సెస్ అయ్యాడు. 100% కనేసరికి ఇందులోనే 50% లాస్ కనిపిస్తుంది, అందులో కూడా 50% లాస్ కనిపిస్తుంది. సరే, ఓకే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఆయనకి అర్థం కాలేదండి. ఆయనకి అర్థం కాలేదు, తండ్రికి దానికి ఆయనకి సరిగా అర్థం కాలేదు ఆయనకి. అవును, అందుకు ఇటువంటి ఉదాహరణలు మనకి ఎప్పుడు కనబడినా సరే కొంచెం సరి చెయ్యాలి. బట్ ఒక డాక్టర్గా మనకు ఆ స్కోప్ ఉంది, అందుకు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుందాం. సరే, ముగింపు ఇంకేమైనా ఉన్నాయా డిస్కస్ చేయడానికి? ఇవాళ అందరూ పాల్గొంటే ఇవాళ చాలా చక్కగా అందరి కాన్వర్సేషన్ అయ్యింది. సరే, ముగిద్దాం అయితే. సర్వే ఒక్కసారి బాబు శాంతి శాంతి శాంతి. రాము చెప్పు. బేసిక్ థింగ్ అయితే అదే అనుకున్నాం కదా, ఫ్రీ విల్ గురించి. అది ఎప్పుడు డిస్కషన్ చాలా మీ దాంట్లో వీడియో విన్నాను. అది ఫ్రీ విల్ డిటర్మినిజం. సో దాని గురించి అంటే ఇప్పటికీ చాలా కన్ఫ్యూజన్ అందరికీ ఉన్నది, నాకు ఉంది. బట్ నాకేదో కొంచెం కంక్లూజన్ వచ్చినట్టు అనిపిస్తుంది. సో అది మామూలు పర్స్పెక్టివ్ మారుతానికి వెళ్ళి కంక్లూజన్ వచ్చినట్టు అనిపిస్తుంది. బట్ వీకెండ్ కదా, ఎప్పుడో ఒక రోజు అయితే ఫ్రీ విల్ డిటర్మినిజం నువ్వును చక్రవర్తి మాట్లాడుకోవాలి. మీ ఇద్దరు మాట్లాడుతుంటే మేము వింటాం. అయితే నేను ఇంటర్వ్యూయర్ ని చక్రవర్తి చెప్తా ఉంటాడు. నీకు ఆలోచనలు వచ్చాయంటే నిన్ను ఇంటర్వ్యూ చేస్తాడు చక్రవర్తి. అలాగే టు అండ్ ఫ్రో, ఇట్స్ లైక్ ఏ కాన్వర్సేషన్.